సామాన్యుడి అసామాన్య పయనం, ఏలూరి ప్రస్థానం. ఇదేం అతిశయోక్తి కాదు, కనిపిస్తున్న వాస్తవం. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 2 జిల్లాల రాజకీయాలను శాసించడం అంటే సులువేం కాదు కదా. కానీ తన అకుంఠిత దీక్షతో అలుపెరుగని పయనంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మన ఏలూరి. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కోణంకి గ్రామం. సామాన్య రైతు కుటుంబం నుంచి ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి ఉద్యానవన శాఖలో అధికారిగా తన ఉద్యోగాన్ని క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్లడమే ఆనాటి ఏలూరికి తెలిసింది. కానీ 1983లో వచ్చిన ఒక ప్రభంజనం అతడి దిశని మలుపు తిప్పింది. అన్న నందమూరి తారకరాముని స్ఫూర్తి రాజకీయాల వైపు నడిపించింది. రాజకీయ గురువు చంద్రబాబు విజన్ ఏలూరి రాజకీయ ప్రస్థానాన్ని సమున్నత శిఖరాలకు చేర్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పర్చూరు నియోజకవర్గం ఏలూరికి బ్రహ్మరథం పట్టింది. ప్రత్యర్థులు సైతం సంతోషంతో ఔరా ఇది కదా గెలుపంటే అని ఈర్ష్యపడేంతగా నియోజకవర్గాన్ని తన ఆలోచనలతో అభివృద్ధి పథంలో నడిపి 70 ఏళ్ల చరిత్రని తిరగరాసి మొనగాడిగా నిలిచాడు ఏలూరి సాంబశివరావు. పర్చూరు మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా అంతా తన కుటుంబంగా భావిస్తూ సహచర శాసనసభ్యులను కలుస్తూ అభిప్రాయాలు పంచుకుంటూ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు ఏలూరి. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనలో రాజకీయ గురువు చంద్రబాబు అడుగుజాడలలో పయనిస్తూ పర్చూరులో ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేశారు. రాజకీయ దురంధరులు ప్రత్యర్థులుగా ఉన్న వినమ్రతతో విప్లవాత్మక నిర్ణయాలతో తన పని తాను చేసుకుంటూ పోయారు ఏలూరి. అందుకే వరుసగా 2వ సారి ఏలూరికే పట్టం కట్టారు పర్చూరు ప్రజలు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా పొందిన గౌరవం ఏలూరి సేవా తత్పరతకి మకుటం లాంటిది. ఉన్నత విద్యావంతుడిగా అరంగేట్రం చేసి సమర్థ అధికారిగా, రైతు ప్రేమికుడిగా, యువతకు రోల్ మోడల్గా, పేద మధ్యతరగతి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఆప్తుడిగా, అభివృద్ధి ప్రదాతగా, పార్టీ విధేయుడిగా, క్రమశిక్షణ కలిగిన నేతగా, అధినేత చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాపట్ల పార్లమెంట్ అధ్యక్ష పగ్గాలు అందుకుని తన నాయకత్వ పటిమతో బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన మహానాడు 2022 సంరంభం ఏలూరి పనితనానికి గీటురాయిగా నిలిచింది. నియోజకవర్గ కార్యక్రమాలు ఆయనకి నీళ్లు తాగినంత సులువు. కానీ ఇది మహానాడు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం మరియు అన్న ఎన్టీఆర్ అభిమానుల పండుగ. అలాంటి బృహత్ కార్యాన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు రానియకుండా ప్రకాశం, గుంటూరు తెలుగుదేశం నేతల సమన్వయంతో, కార్యకర్తల సహకారంతో దిగ్విజయంగా నిర్వహించారు. నాయుడికి అండగా నిలిచారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలపై అధినేత చంద్రబాబుకు అనుక్షణం వెన్నుదన్నుగా నిలిచి శాసనసభలో అధికార పార్టీ లోపాలను కడిగేస్తూ వైకాపా ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కుప్పించారు. అన్నదాతలకు అండగా నిలవాలని వ్యవసాయ రంగం సమస్యలపై తీవ్ర స్వరంతో గళమెత్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సస్యశ్యామలం చేసే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా ఇప్పటికీ మరమ్మతులు చేయించకపోవడంపై ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రశ్నించారు. పంట నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యంపై నిలదీశారు. అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు వెరవక కార్యకర్తలకు, నాయకులకు నేనున్నానంటూ అగ్రభాగాన నిలిచి భరోసా కల్పించారు. రానున్న ఎన్నికల్లో అడ్డదారిలో గెలవాలని అధికార పార్టీ నేతలు గ్రామాలలో ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడడంతో ఎమ్మెల్యే ఏలూరి వైకాపా పెద్దలపై యుద్ధం చేశారు. అర్హులైన ఓట్లు తొలగించిన విధానంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ఆధారాలతో 4 పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యేలా పోరాటం సాగించారు. అక్రమాలకు సహకరించిన పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘంతో పోరాడుతున్నారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల పంట నీట మునగడంతో రాత్రి పగలు తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అన్నదాతల్లో ధైర్యాన్ని నింపారు. రైతన్నల పంటలను కాపాడేందుకు అధికారులను అప్రమత్తం చేస్తూ
సూచనలు చేశారు. వరద సమయంలో తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేసి రైతుకి చేదోడుగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్నదాతల కోసం ఏలూరి చూపిన తెగువ, తోడ్పాటు, వ్యవహరించిన తీరు రైతుల్లో చెరగని ముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడుతూ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నియోజకవర్గంలో తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అన్నదాతలను ఓదార్చి ధైర్యం నింపేలా ప్రత్యేక చొరవ చూపారు. వైసీపీ అరాచక పాలనలో కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటే అందరికీ తాను అండగా ఉంటూ న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటూ ఒక భరోసా ఇచ్చారు. ఇటీవల పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చరిత్ర సృష్టించింది. 1,00,000కు పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో చంద్రబాబు సభ పోటెత్తింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సభ నిర్వహించిన తీరుకు అధినేత చంద్రబాబు మంత్రముగ్ధులయ్యారు. బహిరంగ వేదికపై ఒక ఎమ్మెల్యేని అధినేత చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తడం ఏలూరికే దక్కింది. ఇదే వేదికపై అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే ఏలూరిని రియల్ హీరో అంటూ హత్యలు, నేరాలు చేయడని నిజాయితీ పరుడు అంటూ అధినేత ప్రశంసల జల్లు కురిపించారు. దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు, కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు. 3 పోలీసులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు. కానీ నేను అభినందిస్తున్నా, ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి, కథ కంచికి. అవునా కాదా? అయిందా లేదా? అది సత్తా. పర్చూరులో ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే ఏలూరి గెలుపు ఖాయమైందంటూ అధినేత స్వయంగా కితాబిచ్చారు. పార్టీలో కీలక భూమిక పోషిస్తూ ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల నేతలను సమన్వయం చేస్తూ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు సన్నిహితంగా ఉంటూ పార్టీ నిర్ణయించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే ఏలూరి అగ్రగామిగా నిలుస్తున్నారు. యువనేత లోకేష్ చేపట్టిన యువగళంలో అనుక్షణం అండగా వెన్నంటి నడిచారు. ఉమ్మడి ప్రకాశం, కనిగిరి, చిత్తూరు జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా అధినేత చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలను నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో ఏలూరి తనదైన శైలిలో వ్యవహరించారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతి కార్యకర్త కష్ట సుఖాల్లో పెద్ద దిక్కుగా పాలు పంచుకుంటూ పార్టీ పూర్వ వైభవానికి ముందుకేగుతున్నారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఏలూరి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ శ్రమైక జీవి గురించి ఇంతకంటే ఇంకేం చెప్పినా తక్కువే అవుతుంది. చెప్పుకుంటూ పోతే సమయం కూడా సాగిపోతుంది. అందుకే ఆనాటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్ఫూర్తితో, అన్నగారి ఆశీస్సులతో చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా సంక్షేమం మరియు అభివృద్ధి తారక మంత్రంగా మలుచుకున్న ఏలూరి, నీకివే మా శుభాకాంక్షలు.